వెల్కమ్ బ్యాక్. మిర్చి ధరల పతనంతో మిర్చి రైతులు అల్లాడుతున్నారు. మిర్చి పంట పండించడానికి రైతు పడుతున్న కష్టం చూస్తే ఎంతటి వారికైనా కళ్ళల్లో చెమ్మరాక తప్పదు. అసలు మిర్చి ధరలు పతనం అవటానికి కారణం ఏమిటి? గుంటూరు మిర్చి యార్డ్లో లక్షలకు లక్షలు మిర్చి బస్తాలు స్టాక్ ఎందుకు ఉన్నాయి? మిర్చి పంట ఈసారి అధికంగా పండడం వల్ల ఈ పరిస్థితులు వచ్చాయా, లేక ఎగుమతులు లేక ఈ పరిస్థితులు వచ్చాయా? ఇతర దేశాలకు ఎగుమతులు ఎందుకు ఆగాయి? నష్టాల ఉబిలో కూరుకుపోయిన మిర్చి రైతులకు ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇస్తుంది? దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు గుంటూరు నుంచి అందిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. అలాగే ఏదైతే గుంటూరులోని మిర్చి యార్డ్ దగ్గరకు వచ్చాం మనం. మిర్చి యార్డ్ దగ్గర రైతులు ధరలు ఎలా ఉన్నాయి, రైతులు ఏ విధంగా అమ్ముకున్నారు, రైతులకి ఎంత రేట్ అయితే పడింది ఉన్నారో ఇక్కడ ఏదైతే రైతులు ఇక్కడ మార్కెట్ యార్డ్లో అమ్ముకుంటానికి వచ్చిన రైతుల దగ్గర అయితే మనం ఉన్నాం. ఆ యొక్క పరిస్థితులు ఎలా, ఎంత రేటుకి అమ్మారు ఏంటనేది మనతో ఉన్నారు ఇక్కడ రైతు కనుక్కుందాం. ఎన్ని టిక్కీలు వేసుకొచ్చారు? ఏ ఊరండి మీది? దర్శమ్మడి తానాసింతలా. ఎన్ని ఎకరాలు మీరు మిర్చి వేసారు? 2 ఎకరాలు. ఎంత పంట వచ్చింది? ఎకరానికి 20 కాడికి వచ్చినాయి. వాటిల్లో 1,50,000 లాస్ వచ్చిందండి. పోయినసారి 20,000 అమ్మితే ఇప్పుడు 12,000కి, 9,000కి, 8,000కి అట్టు అడుగుతున్నారు. ఇంకేం ఏడ బాగుపడతారు రైతు? ఇప్పుడు 8,000, 10,000 గిట్టుబాటు ధర ఏమన్నా కలిపి 9,000 కేజీ కూడా వాడు మళ్ళీ ఉత్తరం రాడు కూడా తెలియట్లా. మీరు ఇప్పుడు అమ్మారా? వాడు రాసిపోయాడు 9,000 అని. మళ్ళీ వాడు ఏదో అది అతలేదు ఇది అతలేదని వాడు పోయిండు. వాడు వచ్చేది ఎప్పుడో చేసేది ఎప్పుడో తెలియదు. ఎప్పుడు వచ్చారు మీరు? పొద్దున నిన్న వచ్చినాం. నిన్నటి నుంచి ఏడే ఉన్నాం. ఏం చేస్తావు, వేసిపోతున్నా వాళ్ళు ఇట ప్రకారం అడుగుతున్నారు. 9,000 క్రితం, 8,000 క్రితం. ఆడేమో ఎకరానికి పెట్టుబడి ఏమో 1,50,000 దాడుతుంది. ఆ 1,50,000 లాస్ వస్తుంది. ఇటు కూలీలకేమో మనిషికి 500 కూలీ ఇవ్వాలా. ఆడ ఎకరానికి దిగుబడి వచ్చేది అంతా 1,50,000 కూడా రావట్లే. 7 అవి కూలీలకే సరిపోతున్నాయి. ఇంకా మందుల వాళ్ళకి ఏమి ఇవ్వాలా? ఇంకా మనం చేసిన చాకరీ ఇవన్నీ ఊరకనే పోతున్నాయండి. మరీ దారుణం అయిపోయింది ఈ సంవత్సరం ఈ ప్రభుత్వంలో. గతంలో ఎలా ఉండేది? గతంలో 20,000 అమ్మింది మాకు, పర్వాలా కొద్దిగా. ఇప్పుడు మరీ దారుణంగా అడుగుతున్నారు ఈ ప్రభుత్వంలో. ఆయన కూడా పట్టించుకోవట్లేదు అసలు. చంద్రబాబు నాయుడు కూడా రైతులు ఏందా మరి ఎందుకు చేస్తున్నారో, వాళ్ళు ఈ రకంగా చేసినారు మరి వాళ్ళని ఎట్ట ఏడిపిస్తే అట్ట అని ఆయన పట్టించుకోవట్లే అసలు. ఈ ప్రభుత్వంలో వాళ్ళు అసలు పట్టించుకోవట్లా. వాళ్ళు ఏందో స్టూడియోలో ఉండి నవ్వుకుంటున్నారు కిట్లు వేసుకుంటా అంతే. ఇక్కడ రైతు కూడా అసలు ఒక్కడ కూడా ఆలోచించేవాడే లేడు అసలు. ఏదైతే రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఏదైతే గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం పక్కన పెడితే వేసుకొచ్చిన టిక్కీకి ఏదైతే ఒక కింటాకి 8,000 నుంచి 12,000 మాత్రమే పలుకుతుంది. అంతకు మించి ఏమి ఇవ్వలేం. మేము ఎకరానికి 2 లక్షలు ఖర్చు అవుతున్నా కూడా 1,00,000 రూపాయలు అప్పు అవ్వాల్సి వస్తుందని చెప్తున్నారు. మరో రైతు అయితే ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. ఏమి ఆ రైతులు మాట్లాడటానికి కూడా ఇష్టపడిన పరిస్థితి అయితే ఉంది. నిన్న ఎంత ధర్నా చేసినప్పటికీ కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా ఉంది. రైతులు అంటేనే ఇక్కడ ప్రస్తుతానికి ఎంత చులకనగా అయితే ఉన్న పరిస్థితి అయితే ఉందని కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే రైతులు మనం చూస్తున్నాం, రైతు ఆవేదన ఎంత వ్యక్తం చేస్తున్నారంటే మనం చెప్పలేని పరిస్థితులు ఏదైనా ఒక్కొక్కళ్ళ కళ్ళ వెంబట కూడా నీళ్లు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ పంటలు అరగాళ్ళు పండించిన పంటల్లో కూడా ఈ విధంగా తీవ్ర నష్టం వాటిల్తే ఇంకా ఎవరు మమ్మల్ని ఆదుకునేది? ప్రభుత్వాలు కూడా ఏదైతే ప్రతిపక్షం కానీ అలాగే అధికార పార్టీ కానీ మేమున్నామంటే చెప్పటమే కానీ మాటలకి పరిమితం అవటమే కానీ ఎలాంటి ఉపయోగం లేదని కూడా రైతులైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మనతో మరొక రైతు ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకున్నాం. సరే, ఏ ఊరు, ఏంది, ఎక్కడి నుంచి వచ్చారు? ప్రకాశం జిల్లా మూలపల్లి విలేజ్ అండి. నేను 2 ఎకరాలు మిర్చి వేసా. తొలి కోతకు వచ్చేసి 10 క్వింటాలు అయినాయి. అప్పుడు 12,500 అమ్మాము. రెండో కోతకు వచ్చేసి 7,000 అడుగుతున్నారు. కనీసం పంటకు గిట్టుబాటు ధర కూడా కల్పించట్లేదు ప్రభుత్వం. కనీసం భోజన వసతి కూడా సరిగ్గా లేదు. కేజీకి వచ్చేసి కూలికి వచ్చేసి 50 రూపాయలు ఇస్తే కానీ పోయట్ల కూలీలు. మాల కూలికి అయితే 500 ఇస్తే కానీ రావట్లా.
అలాంటిది వీడికి వచ్చే కనీసం కింటాకు వచ్చేసి 8,000 కూడా పడట్లా. బెస్ట్ అంటే 11,000 పడుతున్నాయి. మీరు ఎన్ని క్వింటాలు వేసుకొచ్చారు? ఎంత అమౌంట్ మొత్తంగా టోటల్గా మీకు ఎంత లెక్క చెప్పారు? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 10 క్వింటాలు వేసుకొచ్చా. కింట వచ్చేసి 7,500 8,500 అంటారు. మచ్చుకొచ్చి కానీ క్లారిటీకి రాదు, కాటాలు వచ్చే కానీ రాదు, క్లారిటీ రాదు. అది పరిస్థితి. ఏదైతే కింటాకి మరీ దారుణంగా 8,000 నుంచి 12,000 రూపాయలకు మాత్రమే ఉంది. అది కూడా మంచి సరికి అయితే 12,000 దాకాను, లేకపోతే కొంచెం నాసిరకంగా ఉన్న దానికైతే ఏదైతే 6,000 7,000 కాంచి అయితే రేటు కడుతున్న పరిస్థితి. ఇక్కడ దళారులు కూడా దారుణంగా దోసుకుంటున్నారని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మరో రైతులు ఉన్నారు ఇక్కడ అంతా కూడా ఈ ప్రాంతానికి వీళ్ళందరూ కూడా ఈ మార్కెట్ యార్డ్కి ఈ యొక్క మిర్చి బస్తాలను అయితే తోలుకొచ్చిన వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి మిర్చి యార్డ్కి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. వీళ్ళందరికీ కూడా ఉదయం ఏదైతే నిన్న కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, నిన్నటి నుంచి కూడా వీళ్ళు ఈ పంట అమ్ముకోవటానికి ఉన్నారు. కానీ వీళ్ళకి ఏదైతే గిట్టుబాటు ఏదైతే అనుకున్న రేటు రాకపోవడమే కాకుండా అంతకు మించి మరీ తక్కువగా ఉండటంతో వీళ్ళు వేసుకొచ్చిన 2 రోజుల నుంచి కూడా రైతులు ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఏదైతే రేట్ ఏమన్నా పెరిగిద్దేమో ఆ రోజున అమ్ముదామన్న ఉద్దేశంతో కూడా ఇక్కడే ఉన్న పరిస్థితి. ఇక్కడ కుటుంబాన్ని కూడా వదిలేసి 2 రోజుల నుంచి ఇక మార్కెట్ యార్డ్లో ఉంటున్న పరిస్థితి. ఏదో భోజనం ఏదో ఉచిత భోజనం అంటారా, భోజనం దగ్గర భోజనం చేస్తా, ఇక్కడే రేటు ఎక్కడ ఎంత ఉంది, ఏదన్నా ₹1 పెరిగితే అమ్మేసుకుని వెళ్దాం అని చెప్పేసి కూడా ఉన్నట్లుగా కూడా రైతులు చెప్తున్న పరిస్థితి. కానీ రోజు రోజుకి పతనం అవుతున్న పరిస్థితి అయితే రేటు పతనం అవుతుందని కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న చూసుకుంటే 12,000 దాకా ఉన్నది. నిన్న ధర్నా చేసిన తర్వాత మరో 2,000 కోత విధించి ఈరోజు ఆ 2,000కి తగ్గించి మరి ఈరోజు ఇంకా అడుగుతున్నట్లుగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే. దానికి ఆ 8,000కి 7,000కి అమ్ముకోలేక అక్కడ పెట్టిన పెట్టుబడి రాక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే రైతులు ఉంది. మరో రైతు ఉన్నారు, ఆయన కూడా అడుగుదాం. సార్ చెప్పండి, ఏ ఊరు నుంచి వచ్చారు? ఎక్కడ? వినుకొండ మండలం నీలాంగారం. రైతులు మేము మేఘాలకు వచ్చాం. 8,000 6,000 5,000 ఇంత మించి ఏమి లేదు మాకు. ఏది ధర లభించకపోవటం 5 నుంచి 8,000కి కడుతున్నారు. అయితే 12,000 13,000 ఉందని చెప్పినప్పటికీ కూడా ఈ రోజు అయితే మాత్రం 8,000 రూపాయలకి ఎక్కువగా కడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ దారుణంగా ఏదైతే 8,000 రూపాయలు కూడా ఇవ్వని పరిస్థితి అని చెప్పేసి కూడా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ప్రభుత్వం కూడా మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని చెప్పేసి కూడా రైతులు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా ఏదైతే మిర్చి బత్తాలతో నిండిపోయింది మార్కెట్ యార్డ్ మొత్తం కూడా, ఇవన్నీ ఎప్పటికీ ఎగుమతి లేకపోవడంతోనే ఆగిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ మొత్తంగా ఈ ప్రభుత్వం కానీ దళారులు దోచుకుంటున్నారే తప్ప మాకు న్యాయం సమమైన ఏదైతే ధర కల్పించట్లేదు, ఎన్ని బూటకపు మాటలు అయితే చెప్తున్నారని కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మిర్చి పండించిన రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఏదైతే మిర్చికి గిట్టుబాటు ధర లేకపోవడం రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే తమ పంట పండించిన ఖర్చులు కూడా రాని పరిస్థితి నెలకొందని చెప్పేసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మనతో మాట్లాడటానికి రైతు సంఘ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు రంగారెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి కూడా మిర్చి సంబంధించి ఎందుకు గిట్టుబాటు ధర కల్పించలేకపోతుంది, గతంలో గిట్టుబాటు ధర ఉన్నంత కూడా ఇప్పుడు ఎందుకు గిట్టుబాటు ధర లేదు అనే దానిపై అయితే మనం ఆయన అడిగి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎందుకు గత 4 సంవత్సరాల్లో కూడా గిట్టుబాటు ధర అంటే మొత్తంగా చూసుకుంటే 24,000 26,000 ఉంది, ఇప్పుడు ఎందుకని లేదంటారు? కొల్లి రంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు. గత సంవత్సరం మిర్చి బాగా విపరీతమైన రేటు ఉందని చెప్పి రైతులు ఎంతో ఆశించి
మిర్చి పంట వేశారు. మాచర్ల రైతు ఇదే సరుకు పోయినసారి ఇదే సరుకు 20,000 రూపాయలు కొన్నారు. ఇదే సరుకు నెంబర్ 5. ఈ కాయలు ఇవాళ నిన్న 8,500 అడిగైతే రైతు కళ్ళ నీళ్ళు పెట్టి నేను ఆత్మహత్య చేసుకోవాలని ఇప్పుడే రైతు మాట్లాడారు. కాబట్టి మిర్చికి తప్పనిసరి రాష్ట్ర ప్రభుత్వం 11,781 రూపాయలని ప్రకటించారు. అది కరెక్ట్ కాదు. మిర్చి 20,000 రూపాయలు పంటకి క్వింటాల్కి రేట్ ఇవ్వాలి. ఎకరానికి వచ్చేసరికి 2 నుంచి 3 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. ఇది ఇప్పుడు ఈ సరుకు వచ్చేసరికి నెంబర్ 5 15 క్వింటాలు అవుతాయి అన్నాడు. 15 క్వింటాలు అంటే ఎన్ని వస్తున్నాయి? 12, 13 1,30,30,000 వస్తాయి. 1,00,000 రూపాయలు ఈ మిర్చి పంట వేసినాడికి ఎకరానికి నష్టం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తక్షణమే క్వింటాలు వచ్చే 20,000 రూపాయలు కొనుగోలు చేయాలి. తేజ రకాల పోయిన సంవత్సరం 26,000-27,000 అమ్మిన మిరగాయలు ఇవాళ 11,000, 12,000 ఈ విధంగా టిక్కీలు నిల ఉండి రైతులు కళ్ళ నీళ్ళు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ఇప్పుడే అన్నాడు, నేను ఆత్మహత్య చేసుకోవాలి, ఏం చేయాలని చెప్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోకపోతే నిన్న 300 మంది రోడ్డు మీద రాస్తారోకో చేశారు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు వచ్చి చెప్పిన మాటలు అంత బోటుగా మాటే. తక్షణమే మిర్చి పంట వేసిన వాడికి ఎంత క్వింటాలు వచ్చే 20,000, తేజ వచ్చేది 25,000 మిర్చి రేటు నిర్ణయం చేయకపోతే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రైతులంతా కూడగట్టుకొని మరి ఒక పోరాటం సాధించుతామని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుతానికి మనకి మొత్తంగా చూసుకుంటే ఇక్కడికి ఎన్ని క్వింటాలు వచ్చి ఉండొచ్చు అంటారు? ఇవాళకి ఎంత స్టాకు ఈ మార్కెట్ యార్డ్లో గుంటూరు? రోజు 1,25,000 టిక్కీలు వస్తున్నాయి. దాదాపు 80,000-90,000 మార్కెట్ రేటు దొరుకుతుంది. 25,000-20,000 టిక్కీ నిలవ ఉంటుంది. మరుసటి రోజు వచ్చేసరికి అట్లనే మళ్ళీ 1,25,000 టిక్కీలు వస్తున్నాయి. దీనికి సరైన మార్గాలు లేక రాకపోకలు కూడా రైతులకు ఇబ్బందికరంగా ఉంది. రైతులు వచ్చి దాదాపు భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఆ భోజనాలు కూడా అంతా శ్రేష్టంగా మంచిగా లేవు. రైతులు మాత్రం ఏ ఊరు వచ్చినా అదొకటి. కౌలు రైతులు ఎస్సీ, ఎస్సీ, బీసీకి సంబంధించిన వాళ్ళు ఈ భూములు కౌలుకి వేస్తున్నారు. వాళ్ళ కార్డులు ఇవ్వటం లేదు, రుణాలు సక్రమైన పద్ధతి లేదు. టార్బల్ పట్టలు ఈ మిరగాలు తడుస్తుంటే టార్బల్ పట్టల కోసం కూడా ఆఫీసు చుట్టూ తిరిగి తడిసిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి టార్బల్ పట్టలు, పవర్ స్పేర్లు, కవులు ఇచ్చే రైతులు కార్డులు ఇచ్చి రైతు రుణాలు మాఫీ చేయాలి. మరి రైతులు 60 సంవత్సరాలు నిండి ప్రతి రైతుకి 10,000 ఆడ పెన్షన్ ఇవ్వాలని మా ఆంధ్రప్రదేశ్ గత నుంచి పోరాటం చేస్తుంది. తక్షణమే గిట్టుబాటు రేటు 20,000, తేజాకి 25,000 రూపాయలని నిర్ణయిస్తేనే రైతులకు ఎంతో కొంత సాగుబడి చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పరిస్థితి ఏదైతే రైతు నాయకులు చెప్తున్న పరిస్థితి, ఏదైతే మిర్చికి సంబంధించిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మిర్చి రైతుల్ని ఆదుకోని పక్షంలో నిన్ననే ఏదైతే రాస్తారోక ధర్నా అయితే గుంటూరు మిర్చి యార్డ్ దగ్గర నిర్వహించారు. అలాగే రానున్న రోజుల్లో గిట్టుబాటు ధర కల్పించకపోతే ఇక్కడ ఏదైతే ధర్నాలు, రాస్తారోకాలు కూడా చేసి రైతుల తరపున పోరాడతామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మనతో మరో రైతు సంఘ నాయకులు ఉన్నారు. ఏదైతే కార్యదర్శి గారు, ఆయనతో కూడా మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏదైతే మొన్న పోయిన నెలలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా రైతులకు గిట్టుబాటు ధర గురించి కేంద్రంతో మాట్లాడటం జరిగింది. సగం కేంద్రం నుంచి అలాగే సగం మన రాష్ట్రం నుంచి కూడా అందే విధంగా చర్యలు ఉంటాయని కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పిన పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతాంగానికి అంటే మద్దతు ధర సపోర్ట్ ప్రైస్గా 11,781 రూపాయగా నిర్ణయించారు. అంతకి తక్కువగా మార్కెట్ ఉంటే ఎంత అయితే తగ్గుతుందో దాని ప్రకారం మేము రైతులకి బోనస్ లాగా ఇస్తాము అని చెప్పారు. అయితే దురదృష్టకరం, ఇవాళ
ఈ పంట ఏదైతే గవర్నమెంట్ ఈ రకంగా నిర్ణయించిందో అప్పటి నుంచి 12,000, 13,000 అంటే అటు ప్రభుత్వ సహాయం మనకు అందే పరిస్థితి లేదు, ఇటు రేటు పెరిగింది లేదు. ఇక్కడ ఇది ఆసియాలోనే చాలా బ్రహ్మాండమైనటువంటి పెద్ద మార్కెట్ మనకి మిర్చి రైతాంగానికి. అయితే దురదృష్టకరం, ఇక్కడ ఎంతైతే ఇది బ్రహ్మాండం అనుకుంటున్నామో అంత దోపిడీ కూడా ఈ మార్కెట్ యార్డ్లో జరుగుతూ ఉంది. దీన్ని కంట్రోల్ చేయకుండా ఇది సరైనటువంటి పరిస్థితి కాదు. రైతు చాలా దీనావస్థలో ఈ సరుకుని అమ్ముకొని పోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, రైతు ఏ పంట పండించినా ఏ ప్రభుత్వం వచ్చినా రైతును ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. రైతు తన పంటని సక్రమంగా అమ్ముకునేటువంటి అవకాశమే లేకుండా పోతా ఉంది. అది ఏ పంట అయినా, ఒక మిర్చి కావచ్చు, ధాన్యం కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర పంటలు కావచ్చు, ఏ పంట ఇవాళ మినుము, పెసర, మొక్కజొన్న, రకరకాల కందులు, ఇవాళ అన్ని పంటల యొక్క పరిస్థితి ఇట్లాగే ఉంది. ఏది పూర్తిగా సంపూర్ణంగా మద్దతు ధర కన్నా లాభసాటి ధర వచ్చి మళ్ళీ వచ్చే సంవత్సరం తృప్తికరంగా మేము వ్యవసాయం చేస్తాము అనేటువంటి ఒక నైతికమైనటువంటి ధైర్యంతో రైతు మరి చెప్పేటువంటి పరిస్థితి లేకుండా పోతా ఉంది. మీరు రైతు నాయకులాగా ఏదైతే అధికారులని ఎందుకని గిట్టుబాటు ధర కల్పించట్లేదని ఏమన్నా ప్రశ్నించిన దాఖలాలు ఉన్నాయి, దానికి సంబంధించి ఏం చెప్పారు వాళ్ళు? ఇప్పుడు అధికారులను ప్రశ్నిస్తాము, లేకపోతే షాపు యజమానులను అడుగుతాము, అది కాదు ఇక్కడ క్వశ్చన్. ప్రభుత్వం అనేది బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులు ఏం చెప్పారు అసలు? ఆ గిట్టుబాటు ధరకు సంబంధించి అధికారులు ఎందుకని కల్పించలేకపోతున్నారు ఏంటనేది? అధికారులు చెప్పేది ఒకటేనండి, ఇవాళ సరుకులు నాణ్యమైనటువంటి రావట్లేదు. కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, లేకపోతే తెలంగాణ నుంచి ఇక్కడికి సరుకు వస్తూ ఉంది. కాబట్టి మన సరుకు డిమాండ్ తగ్గుతూ ఉంది. అందువల్ల ఇది వస్తూ ఉంది తప్పితే మన సరుకు మంచిదైతే, నాణ్యమైన సరుకు అయితే ఖచ్చితంగా 13,000, 14,000 కూడా రేటు వేస్తున్నాం. ప్రతిరోజు కూడా అట్లా అవి ఏదో కొన్ని కనపడతాయి, బాగా మంచి నాణ్యమైనటువంటి ఏదో కొన్ని 14,000, 13,000, 12,500 కాడి నుంచి 14,500 దాకా వేస్తూ ఉంటారు. కొద్ది మాత్రం టిక్కేల్ని ఆ రకంగా చూపించి ఇదే బ్రహ్మాండం అని చెప్పుకునేటువంటి పరిస్థితి కాకూడదు. ఆ రకంగా మరి అధికారులు ఎప్పటికప్పుడు దీని మీద సమీక్ష చేయాలి. వ్యాపారస్తులు ఇక్కడ పెద్ద దోపిడీ, వాళ్ళని కంట్రోల్ చేయగలిగినటువంటి పరిస్థితి. వ్యాపారస్తులకి ఏదన్నా లైసెన్స్ అనేది ఉండిద్దా, లేకపోతే ఎవరైనా వచ్చి చేసుకోవచ్చా, లేకపోతే వాళ్ళకి సంబంధించి పర్మిషన్ ఏమన్నా అధికారుల దగ్గర తీసుకోవాల్సి ఉంటుందా, లేదా ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఏదైతే పల్లెటూరుల నుంచి వచ్చే రైతుల్ని మోసం చేసే విధంగా వ్యవహరిస్తున్నారా? ఇప్పుడు కమిషన్ వ్యాపారులు ఇక్కడ షాపులు పెట్టుకుంటారు. ఇప్పుడు షాపులు కూడా 683 షాపులు, దాదాపు అంతమంది షాపుల కోసం ఇక్కడ లైసెన్సుల కోసం అప్లై చేశారు. వాళ్ళకు కూడా షాపులు ఇంకా 51 మందికి షాపులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా ఇది మార్కెట్ ఇంకా విస్తరించాల్సిన ఎప్పుడో సంవత్సరాల క్రితం, దశాబ్దాల క్రితం ఏర్పడినటువంటి మార్కెట్ ఇది. ఇవాళ బళ్ళు తిరగటానికి కానీ, లేకపోతే రవాణా సౌకర్యానికి కానీ, ఎత్తుడు దించుడు యథేచ్ఛగా జరగటానికి కానీ ఇప్పుడున్నటువంటి ఈ యార్డు విస్తీర్ణం చాలదు. మరో 200 ఎకరాల్లో ఎక్కడన్నా దగ్గరలో తీసుకొని అక్కడ కొనసాగించాలి. ప్రభుత్వాలు ఏ వచ్చినా అందరూ వాగ్దానం చేస్తారు, మేము ఇక్కడ కొత్త యార్డు నిర్మాణం చేస్తామని. ఇది మాటలకే పరిమితం అవుతా ఉంది, వాగ్దానాలకే పరిమితం అవుతా ఉంది. కాబట్టి ఇక్కడ జరిగేటువంటి ఇటు మోసాలని అరికట్టలేకపోతున్నారు. అధికారులని, నిజాయితీ అధికారులను తీసుకొచ్చి మరి ఇక్కడ జరిగేటువంటి వాటి మీద ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలి. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు మంత్రి గారో లేకపోతే ఇంకో ఎమ్మెల్యే గారో వచ్చిపోవటం కాదు, ప్రతి వారం జరుగుతున్నటువంటి ఎట్లా మార్కెట్ జరుగుతూ ఉంది,
ఏ రకంగా రైతులు నష్టపోతున్నారు, ఇతర ప్రాంతాల నుంచి ఎంత సరుకు వస్తూ ఉంది, మన స్టేట్ది ఎంత ఉంది, ఏ జిల్లాల నుంచి ఏ సరుకు వస్తూ ఉంది, దీంట్లో నాణ్యమైనటువంటి పరిస్థితి ఏమిటి, లేదు ఆ రైతులు ఇక్కడికి వచ్చినప్పుడు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు, వీటన్నిటినీ కూడా సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర రాష్ట్రం నుంచి వచ్చే సంబంధించి ఏదైతే ఆ రాష్ట్రానికి సంబంధించిన సగం ఇబ్బందులను బట్టి రాష్ట్రం ఇచ్చిద్ది, అలాగే కేంద్రం నుంచి కూడా వచ్చేదానికి సంబంధించి అని కూడా చెప్పారు. దానికి సంబంధించి ఇప్పటివరకు ఏమన్నా తీసుకురావటం కానీ ఏమన్నా రైతులను ఆదుకునే పక్షాలను ఏమన్నా చేశారా ఈ ప్రభుత్వం? అసలు వారు నిర్ణయించినటువంటి రేట్ ఏదైతే ఉందో అది పూర్తిగా అసంబద్ధం. దానివల్ల ఎటువంటి ఎంత నిర్ణయించారని అయితే 11,781 రూపాయలు నిర్ణయించారు కదా, అది అసంబద్ధమైనటువంటి నిర్ణయం. ఎంతైతే రైతు ఇబ్బంది లేకుండా జరిగింది. కనీసం పెరిగినటువంటి వ్యవసాయ ఖర్చులు, కూలి ఖర్చులు, ఎత్తుడు దించుడు వీటన్నిటిని చూసుకుంటే ప్రతి రైతుకి 2 లక్షల రూపాయలు, 2.5 లక్షల దాకా ఖర్చు అవుతూ ఉంది. మరి ఇట్లా ఖర్చు అవుతూ ఉంటే నేను 11,000 పెట్టి బ్రహ్మాండంగా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చానని ఇవాళ ప్రభుత్వం చెప్పుకోవడం అంటే అది రైతాంగాన్ని మభ్యపెట్టడమే అవుతుంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. 20,000 మోడల్ ధర, 20,000 మోడల్ ధర ఉండాలి. మోడల్ ధర అంటే రకరకాల అంశాల అన్ని రకాలు కలిపితే మరి వచ్చేటువంటి ధర, అది కొన్ని తక్కువ ఉంటాయి, హెచ్చు రకాలు ఉంటాయి. ఆ రకంగా వచ్చేటువంటి మోడల్ ధరని 20,000గా ఉంటేనే అది సాధ్యమవుతుంది. అది రావటానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, అధికారులతో ఏ రకమైనటువంటి మాట్లాడతారు, లేదు వ్యాపారస్తులు ఏ రకంగా ఇతర దేశాల నుంచి మరి దిగుమతులు రాకుండా మనం ఎగుమతులు చేయడానికి మార్గాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేయాల్సినటువంటి అంశాలు. వాటి వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే జనరల్గా చూసుకుంటే మిర్చి ఎక్కువగా పండటం వల్ల ఇక్కడ రాష్ట్రంలో పండటాల వల్లే ఈ ఏదైతే అంటే గతంలో ఉన్న రేటుకి పడిపోయిన కారణం అని చెప్తున్న పరిస్థితి ప్రభుత్వం ఉంది. మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెప్పిన పరిస్థితి ఇది. ఎందుకంటే పంట ఎక్కువగా ఈ యొక్క మార్కెట్ యార్డ్కి పంట ఎక్కువగా గత సంవత్సరాల కన్నా కూడా ఎక్కువగా పంట పండటం వల్ల ఇక్కడ ఈ రేటు పతనం అయింది. అలాగే ఎగుమతులు కేంద్ర ప్రభుత్వం కొంచెం మాట్లాడుతూ ఉంది. దానికి సంబంధించి కూడా అన్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఏ విధంగా ఏదైతే ఎక్కువ రాష్ట్రంలో ఎక్కువ పంట పండటం వల్ల ఈ పరిస్థితి నెలకొందంటారా? ఈ సంవత్సరం గత సంవత్సరాల కన్నా పంట చాలా తక్కువ ఉంది. ఇది ఎవరిని అడిగినా ఏ అధికారిని అడిగినా చెప్పేటువంటి పరిస్థితి అద్దంలో లాగా కనపడతా ఉంటాయి. ప్రతి వారానికి ఒకసారి వ్యవసాయ శాఖ ఇచ్చేటువంటి రిపోర్ట్లు పరిశీలిస్తే పంటలు ఏ రకంగా ఉన్నాయి, ఏ రకమైన పంట ఎంత పెరిగిందా తరిగిందా అనేటువంటి అంశం తెలుసుద్ది. అందువల్ల పంట పెరిగింది అనేటువంటిది అవాస్తవం, అది తెలుసుకోకుండా మాట్లాడటం అవుతుంది అది మాట్లాడితే. కాబట్టి అదే కాదు, ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సింది ఎందుకు ఈ రకంగా ధరలు పడిపోయినాయి, తక్కువ పంట ఉన్నప్పటికీ తక్కువ ఉత్పత్తి ఉన్నప్పటికీ ఈ రకంగా పడిపోవడానికి కారణం ఏంటి? ఒకటి, కేంద్ర ప్రభుత్వం ఎగుమతులు అవకాశాలు లేవు అని. ఎగుమతులు ఏ దేశంలో మన పంటని తీసుకువెళ్ళి అక్కడ అమ్ముకోవడానికి అవకాశాలు ఉన్నాయో అది పరిశీలించాలి. ఇది ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పని. అట్లాగే ఇక్కడ జరుగుతున్నటువంటి అవకతవకల ద్వారా రైతాంగం ఏ రకంగా నష్టపోతున్నారు అనేటువంటిది ప్రభుత్వం చేసేటువంటి అంశం. అందువల్ల వాటిని ప్రభుత్వం పట్టించుకోకుండా ఏదో గాలికి వదిలేసి గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం తిట్టుకొని వాళ్ళు వచ్చి ఈ ప్రభుత్వాన్ని తిట్టుకొని దానివల్ల రైతులకి ఒరిగేది ఏమీ లేదు. కాబట్టి తక్షణం ప్రభుత్వం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు తక్షణం జోక్యం చేసుకోవాలి, యార్డుకు రావాలి, ఇక్కడ పరిశీలన చేయాలి, సమీక్ష చేయాలి. వారం వారం ఆయన గతంలో వారం వారం పోలవరం పోతున్నాను అనేవాడు. వారం వారం మీ మంత్రి గారిని ఇక్కడికి పంపండి, పరిశీలన చేయించండి.
ఏదైతే మొత్తంగా రైతు సంఘ నాయకులు అయితే రైతుల తరపున ఎప్పుడు పోరాడుతూనే ఉంటామని చెప్తున్నారు. రైతులకు సంబంధించి ఏదైతే ఈ యొక్క గిట్టుబాటు ధర కల్పించకపోవటం ఉత్త బూటకం అని కూడా చెప్తున్నారు. దళారుల సంబంధించి దళారులు దోచుకుంటున్నారు తప్ప రైతులకి ఎలాంటి లాభం చేకూరే విధంగా ప్రస్తుత పరిస్థితులు లేవని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఏదైతే ఈ యొక్క మిర్చి పంటకు సంబంధించి ఎకరాకి 2 లక్షల ఖర్చు కూడా అవుతుంది. దానికి సంబంధించి వాళ్ళకి 3 లక్షలన్నా రాకపోతే ఆ రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం కూడా మరోసారి ఆలోచించి ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఒకసారి పరిశీలించి ఇక్కడ పరిస్థితులన్నీ కూడా చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏదైతే రైతులు మిర్చి పొలాల్లో నుంచి మిర్చి పండించి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే మిర్చి యార్డ్కి తీసుకొచ్చారంటారా, మిర్చి యార్డ్ దగ్గర గుంటూరు మిర్చి యార్డ్ దగ్గర ఉన్నాం మనం. గుంటూరు మిర్చి యార్డ్లో ఏదైతే అంతర్జాతీయంగా ఈ మిర్చి యార్డ్కి గుర్తింపు ఉంది. ఈ మిర్చి యార్డ్లో ఏదైతే ఆసియా ఖండంలోనే అతిపెద్ద మిర్చి యార్డ్గా అయితే చెప్పవచ్చు. ఎందుకంటే దీనికి అంత మంచి పేరు ఉంది. ఆసియా దేశాల్లో దక్షిణ కొరియా, అలాగే చైనా, ఇలాగే ఉత్తర భారతదేశానికి సంబంధించి ఇటు మొత్తం కూడా ఎగుమతులు ఇక్కడి నుంచే వెళ్తూ ఉంటున్న పరిస్థితి అయితే ఉండిద్ది. ఈ యొక్క ఏదైతే ఈ గుంటూరు మిర్చికి ఘాటైన కారం ఎలా ఉంటుందో అదే విధంగా గుంటూరు మిర్చికి అంత మంచి పేరు ఉంది. దీని క్రమంలోనే ఎగుమతులు కూడా ఇతర దేశాలు సైతం కూడా ఇక్కడ నుంచి ఎగుమతులకు వెళ్తాయి. అలాగే దిగుమతులు చూసుకుంటే మనకి ఏదైతే కృష్ణా గుంటూరు జిల్లాతో పాటు ప్రకాశం జిల్లా, అలాగే ఇతర రాష్ట్రాలు ఏదైతే తెలంగాణ అలాగే కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ దిగుమతులు చెందుతూ ఉంటాయి. ఈ దిగుమతుల్లో ఈ యొక్క గుంటూరు మిర్చి యార్డ్కి భారీ ఎత్తున అయితే మిర్చి బస్తాలు రోజుకి 1,20,000 పైన ఏదైతే కింటాల బస్తాలు అయితే ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. ఎగుమతులు లేకపోవడంతో ఇక్కడ భారీగా నిలబడిపోవటం జరిగింది. మిర్చి రైతులకైతే తీరాని నష్టంగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే మిర్చి ధర లేక ఏదైతే 5,000 నుంచి 12,000 రూపాయలు మాత్రమే ధర పలుకుతుంది. ఏదైతే మంచిగా ఉన్న మిరపకాయలు, క్వాలిటీ ఉన్న మిరపకాయలకు మాత్రమే 12,000, అంతకు మించి ధర పలకని పరిస్థితి అయితే ఉంది. గతంలో చూసుకుంటే 2024 వరకు 3 సంవత్సరాల పాటు 24,000 రూపాయలు పలికిన మిర్చి ఈ రోజున చూసుకుంటే 8 నుంచి 12,000 రూపాయలు, 5,000 ఈ విధంగా పలకటం. ఏదైతే మంచి మిర్చి కూడా ఈ విధంగా పలకటం రైతులను నిరాశపరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మిర్చి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే మిర్చి ధర పతనం అవడంతో మిర్చికి పెట్టుబడి ఎకరానికి 3 లక్షలు 2 లక్షల రూపాయలు అవుతున్నాయి. అయినా ఆ అమౌంట్ కూడా రాక అప్పుల పాలవుతున్న పరిస్థితి అయితే ఉందని కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. మిర్చి మొత్తంగా ఈ యొక్క అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈ యొక్క మిర్చి యార్డ్కి రైతులు కూడా ఇక్కడికి మిర్చి అమ్ముకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఇతర రాష్ట్రాల నుంచి వేసుకొచ్చిన మిర్చికి, అంత దూరం నుంచి వేసుకొచ్చిన మిర్చికి కూడా కనీసం ట్రాన్స్పోర్ట్ ఖర్చు కానీ అక్కడ రాని పరిస్థితి నెలకొందని కూడా కూలీలకి రోజుకి 600-700 రూపాయలు ఇచ్చే పరిస్థితి. కూలీలకి ఇచ్చే 2 రోజులు కూలీలకి ఇచ్చే ధర కూడా 6,000-5,000 బస్తాయికి రావటం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ అంతర్జాతీయ మిర్చి గుంటూరు యార్డుగా పిలువబడే ఈ మిర్చి యార్డు దగ్గరే ఇంత ఇబ్బందులు తలెత్తుతున్నాయని కూడా రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ యొక్క మిర్చి యార్డులో దళారులు కూడా దండుకునే పరిస్థితి, దళారుల వలన కూడా రైతులు మోసపోతున్న పరిస్థితి ఉందని చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అలాగే మొత్తంగా చూసుకుంటే మనం ఇప్పటి వరకు ఏదైతే మిర్చి యార్డులో పరిస్థితులు, ఏదైతే రైతులు పడుతున్న ఇబ్బందుల్ని, రైతులకి ఏ విధమైన గిట్టుబాటు ధర కల్పిస్తున్నారు, గిట్టుబాటు ధర ఎంత మేర కల్పిస్తారన్నారు. ఇప్పుడు వరకు గిట్టుబాటు ధర లేదు. ఇక్కడ ప్రస్తుత రైతులకి పడుతున్న రేటు ఏదైతే ఏ రకానికి ఎంత పడుతుంది అనేది, ఎంత మంచి క్వాలిటీ రకం ఉన్నా సరే కూడా
12,000కు మించి కూడా కింటాకి వెళ్ళని పరిస్థితి అయితే ఉంది. అలాంటి పరిణామాలు ఇక్కడ రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితి. అలాగే దీనికి సంబంధించి మిర్చి అలాగే ఏదైతే రైతుల నాయకులతో కూడా మనం మొత్తంగా చూసుకుంటే రైతు నాయకులతో కూడా మాట్లాడే పరిస్థితి చేస్తున్నాం. అలాగే మొత్తంగా దీనికి సంబంధించి ఏదైతే మిర్చి రైతులకు ఎందుకు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు, అలాగే మిర్చి ధర ఎందుకు పతనం అయ్యింది, అలాగే దీనికి సంబంధించి మొత్తంగా అయితే ఈ పూర్తి వివరాలు అయితే తెలుసుకుంటున్నాం. మొత్తంగా తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం. ఏదైతే రైతుకు గిట్టుబాటు ధర అధిక ప్రభుత్వం రానున్న రోజుల్లో ఇస్తానంటుంది. అలాగే ఏదైతే అధికారుల పరంగా అయితే ఇక్కడ తేమగా ఉన్న మిరపకాయకి గత తక్కువ రేటు ఉందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే మొత్తంగా ఈ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈ గుంటూరు మిర్చి యార్డ్కి లో ఉన్న రైతులకే ఈ పరిస్థితి ఎదురైతే ఇంకా వేరే చిన్న మార్కెట్లలో అమ్ముకునే రైతులు ఏ విధంగా దివాళా చేస్తున్నారనేది చాలా చెప్పుకునే పరిస్థితి అయితే ఉంది.